తెలంగాణ రాజకీయాలపై ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు కీలక చర్చలు జరిపినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై నిన్న ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్ చర్చించినట్లుగా సమాచారం. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్యదర్శుల జాబితాను నిన్ననే ప్రకటించాలని భావించిన ఏఐసీసీ మరోసారి రేవంత్ సహా ముఖ్య నేతలతో చర్చల తర్వాత ప్రకటన చేయాలని అనుకున్నట్లుగా టాక్ వినబడుతోంది. తెలంగాణ రాజకీయాలపై ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల కీలక చర్చల సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లైన్ అందిస్తారు. రాజు, తెలంగాణ రాజకీయాలపై ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు కీలక చర్చలు జరిపినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ, పీసీ కార్యవర్గ కూర్పుపైన చర్చలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? కీలక సమావేశం జరిగింది. నేతృత్వంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ దాదాపు 40 నిమిషాల పాటు చర్చించారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ కార్యవర్గ కూర్పు మీద చర్చ జరిగింది. ఇప్పుడు ప్రధానంగా పూర్తి స్థాయిలో పీసీసీ కార్యవర్గంలో అటు వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు జనరల్ సెక్రటరీలను ప్రకటించారనేటువంటి ఇది కూడా సమావేశం చేసి ఆ తర్వాత అత్యధికంగా కాంపిటీషన్ వేయడంతో ఆ పదవులకు కొంత అదేవిధంగా జనరల్ సెక్రటరీ పదవులు కానీ ఐసీసీ కమిటీగా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే నిన్న పిఏసీ కమిటీతో పాటు డీలిమిటేషన్ కమిటీ, అలాగే క్రమశిక్షణ కమిటీతో పాటు మరో కమిటీని కూడా ప్రకటించినటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో టీపీసీ కార్యవర్గ కూర్పుతో వారితో పాటు గారి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మరోసారి తెలంగాణ ముఖ్య నేతలతో భేటీ కావాలని వారి యొక్క అభిప్రాయాలు, సూచనలు తీసుకొని మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ కార్యవర్గ కూర్పు చేపట్టాలనేటటువంటి నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తా ఉంది. ప్రధానంగా ఢిల్లీలో నిన్న జరిగిన మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగినటువంటి హైకమాండ్ భేటీలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సూచనలు చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే తెలంగాణ మంత్రివర్గంలోని పలువురు కీలక నేతలు, కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు అభిప్రాయాలు సేకరించేందుకు కూడా మరోసారి త్వరలో ఢిల్లీకి పిలిచేటటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ, అలాగే పీసీసీ కార్యవర్గ కూర్పు, ప్రధాన కమిటీ ప్రకటన కూడా ఉండేటటువంటి ఛాన్స్ కనిపిస్తా ఉంది. అయితే రాజు, మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆశావాహులు కాంగ్రెస్ పెద్దలను ఈ రోజు కలిసే అవకాశం ఉందా? ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు కాంగ్రెస్ పెద్దలు? డెఫినెట్ గా ఎవరికి వారు మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు కల్పించాలనేటటువంటి డిమాండ్, ప్రతిపాదన అధిష్టాన పెద్దల ముందు పెడతా ఉన్నారు. వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. అధిష్టాన పెద్దలను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అపాయింట్మెంట్ దొరికితే కనుక రాహుల్ గాంధీ, అలాగే మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ను కలిసి వినతి పత్రం అందజేసేటటువంటి అవకాశం ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా వారికి ఆయా సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో చోటు ఇప్పటి వరకు దక్కలేదు కాబట్టి ఆ సామాజిక వర్గాన్ని కల్పించాలని మాదిగ సామాజిక వర్గ నేతలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అదే పరిస్థితి లంబడ లంబడ సామాజిక వర్గం అత్యధికంగా తెలంగాణలో జనాభా ఉంటుంది కాబట్టి ఆ సామాజిక వర్గం కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. మరోవైపు వివిధ జిల్లాలకు ఇప్పటి వరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. ఆయా జిల్లాలకు ప్రాతినిధ్యం ఉండాలంటూ కూడా ఆయా జిల్లాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు ఇటీవల మీనాక్షి నటరాజన్ ను కలిసి వారి వినతులు అందజేసినటువంటి పరిస్థితి అవుతుంది. ఎవరికి వారు తమకు ఢిల్లీ లెవెల్లో ఉన్నటువంటి పరిచయాల దృష్ట్యా కొంత అధిష్టాన పెద్దల దృష్టిలో పడే విధంగా కూడా ముమ్మర ప్రయత్నం అయితే కనిపిస్తా ఉంది. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి తాము కూడా రేస్ లో ఉన్నామనేది కూడా మీడియాకు లీఫ్లు ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. చెప్పి రాజు, ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ, పీసీ కార్యవర్గ కూర్పుపై నిన్న ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ చర్చించిన నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్యదర్శుల జాబితాను ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? డెఫినెట్ గా చెప్పి నిన్న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో
ప్రధానంగా తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ బలోపేతం మీద, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో కేబినెట్ విస్తరణ చేసే అంశం మీద ఈ రెండింటి మీద ప్రధానంగా చర్చ జరిగింది. అయితే కేబినెట్ లో తీసుకునేటటువంటి పలు సామాజిక సమీకరణాల మేరకు కేబినెట్ విస్తరణ జరగాలి. దాంతో పాటుగానే సీనియర్లకు ఓటు కల్పించాలి. వివిధ జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పిస్తే కనుక ఆ జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో సమస్యలు ఆ జిల్లా నేతలకు తెలిసి ఉంటుంది కాబట్టి వాటిని వారు ఈ జిల్లాలను అభివృద్ధి చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి అంశాలకు సంబంధించి, దాంతో పాటుగానే పార్టీకి అత్యంత లాయలిస్టులు గా, దాంతో పిసిసి విషయానికి వస్తే కనుక పార్టీకి అత్యంత లాయలిస్టులు గా ఉన్నటువంటి నేతలు అదే విధంగా ఏళ్ల తరబడి పార్టీకి అందిస్తున్నటువంటి సేవలను గుర్తించి వారికి అవకాశం కల్పించాలనేటటువంటిది కూడా వారు నిర్ణయించినటువంటి సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తా ఉంది. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ల రేసులో వివిధ సామాజిక వర్గాలు నుంచి ఆయా నేతలు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా మనం గమనిస్తే కనుక రెడ్డి సామాజిక వర్గం నుంచి భువనగిరి ఎంపీ కామల కిరణ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా రోహిన్ రెడ్డి పోటీ పడతా ఉన్నారు. వంశీచంద్ రెడ్డి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆశిస్తున్నప్పటికీ కూడా ఆయనకు డీలిమిటేషన్ కమిటీలో చైర్మన్ గా అవకాశం దక్కింది. దాంతో పాటుగానే అటు టిఏసి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యులుగా కూడా అవకాశం దక్కింది కాబట్టి ఆయనకు వైస్ ప్రెసిడెంట్ ఛాన్స్ దక్కకపోవచ్చు. అయితే దాదాపు రోహిన్ రెడ్డి పేరు ఖరారైనట్లు కూడా శ్యామల కిరణ్ కుమార్ రెడ్డికి అధిష్టానం ఈసారి రేపు అవకాశం దక్కకపోవచ్చు అనేటటువంటి కూడా సూత్రప్రాయంగా తెలిపినటువంటి పరిస్థితి. మరోవైపు మాదిగ సామాజిక వర్గం, ఎస్పీ సామాజిక వర్గం నుంచి కూడా ఉపరి తీసుకునేటటువంటి కాన్సెప్ట్ పూర్తి స్థాయిలో అటు సంపత్ కుమార్ ఏఐసిసి సెక్రటరీగా ఉన్నటువంటి సంపత్ కుమార్ కూడా ఈ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఆశిస్తా ఉన్నారు. వారితో పాటుగానే ఎమ్మెల్యే అబ్దుల్ రహమాన్ పేరు కూడా చర్చ జరిగింది. మరోవైపు ఎస్పీ సామాజిక వర్గం నుంచి మహబూబాబాద్ ఎంపీగా ఉన్నటువంటి బలరాం నాయక్, అలాగే దైపార్ చైర్మన్ గా ఉన్నటువంటి బిల్లయ్య నాయక్ పేరు కూడా చర్చకొచ్చింది. ఇది రాష్ట్ర నాయకత్వం ఉప్పు సామాజిక వర్గం నుంచి అంటే ఓవరాల్ గా ఎస్టీ రెడ్డి వారితో పాటుగానే మైనార్టీ సామాజిక వర్గాల నుంచి ఇద్దరి పేర్లను అధిష్టానానికి ప్రజల ముందు ప్రతిపాదించినట్టు తెలుస్తా ఉంది. వారి యొక్క పార్టీకి అందించినటువంటి సేవలను పెట్టుకుని వాటిని అధిష్టానం వెరిఫై చేసేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. అయితే సీనియర్లను పూర్తి స్థాయిలో కూడా అటు సలహా కమిటీకి చేసినటువంటి పరిస్థితి. అయితే అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్లకు జనరల్ సెక్రటరీలకు కాంపిటీషన్ ఉండడంతో ముందస్తుగానే ఆ రెండు కమిటీలను పక్కన పెట్టి పిసిసి కమిటీలో అత్యంత కీలకమైనటువంటి పోస్టులను పక్కన పెట్టి మిగతా కమిటీలు, అనుబంధ కమిటీలను కూడా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే అయితే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలందరినీ కూడా ఈ యొక్క 5 కమిటీల్లో చేర్చడంతో ఆ యొక్క కమిటీల ఆ రెండు పదవులకు సంబంధించి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్లు కావచ్చు, అదేవిధంగా అటు జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్ల పదవులకు సంబంధించి కూడా పెద్దగా పోటీ ఉండకపోయేటటువంటి అవకాశం ఉంటుందనేది కూడా అధిష్టానం భావించినట్లయితే తెలుస్తా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.
విశాఖ అంటే అందరికీ గుర్తుకొచ్చేది సముద్రం. అయితే ఇప్పుడు ఆ సముద్రమే కోతకు గురవుతుంది. దీంతో ప్రజలు, పర్యాటకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం బీచ్ పరిసర ప్రాంతం అంతటా కూడా సముద్రపు నీరు ముందుకు రావడంతో సాగర తీరానికి వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారు. తుఫాను వచ్చిన ప్రతిసారి కోతకు గురికావడం పరిపాటి అవుతుందని ఆవేదన చెందుతున్నారు. తీర కోతపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కాస్త అల్పపీడనంగా మారడం అయితే జరిగింది. అందుకు సంబంధించి అయితే దాదాపు బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో తీరం వెంబడి ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతం అంతా కూడా భారీ వర్షాలు కురవడంతో దాదాపు సముద్రం అంతా కూడా అతలాకుతలంగా మారడంతో విశాఖపట్నం ఎక్కడైతే ఆర్కే బీచ్ ఉంటుందో ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఎక్కువగా అత్యధికంగా పర్యాటకులు వస్తున్నారో ఆ ప్రాంతంలో తీరం అయితే కోతకు గురైందనే విషయం అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు మనం విజువల్స్ అయితే చాలా క్లియర్ గా చూస్తున్నాము. ఇక్కడ దాదాపు తీరం వెంబడైతే పబ్లిక్ నడిచే దారి, పర్యాటకులు నడిచే దారి అయితే ఉంటుందో ఆ దారి అంతా కూడా మోసపోయి దాదాపు వాటర్ అంతా సముద్రం సీ బీచ్ వేవ్స్ అన్ని కూడా ఇక్కడ వరకు చివరి వరకు చేరుకోవడం అయితే జరుగుతుంది. ఇదంతా కూడా మనం ఒకటైతే ఈ తీరం వెంబడి కోతకు గురవడంతో దాదాపు ఇక్కడ గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం జీవీఎంసీ అధికారులు కావచ్చు, అలానే ఓషియో డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కడి వరకు అయితే కోత కాకుండా ఏర్పాట్లు చేస్తూ నిత్యం వాటిని పర్యాటకులకు ఆకర్షణీయంగా ఏదైతే ఏర్పాట్లు చేశారో అవన్నీ కూడా కొట్టుకుపోయి రావడం అయితే ముందుకు రావడం అయితే జరుగుతుంది. మనం యూటిలైజ్ చేసిన వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఈ గట్ల రూపాన అయితే దీన్ని బీచ్ లోకి వదులుతుంటారు. అది కూడా ఈ బ్లాక్ శాండ్ కూడా అందులోపలికి వెళ్లకుండా ఈ యొక్క తీవ్రమైన తాకిడి వల్ల ఈ బ్లాక్ శాండ్ కూడా ఇక్కడే ఉండిపోవడం అయితే జరుగుతుంది. ఈ బ్లాక్ శాండ్ అనేది ఏంటంటే రెండింటి మధ్య ఇవతల మనం పంపించే వాటర్, అవతల నుండి వచ్చే బీచ్ నుండి వచ్చే వాటర్ మధ్య కూడా తరంగా దీని వల్ల అయితే ఈ యొక్క బ్లాక్ శాండ్ అనేది ఏర్పడుతుందనే విషయాన్ని కూడా ఓషియోగ్రఫీ వాళ్ళు అయితే మనకు తెలియజేస్తుంటారు. ముఖ్యంగా ఈ తీరం వెంబడి ఇట్లా కొట్టుకు రావడంతో పర్యాటకులందరూ కూడా తీవ్ర ఎత్తలు ఎదుర్కొంటున్నారనే విషయాన్ని కూడా మనకు తెలియజేస్తున్నారు. నిత్యం ఈ యొక్క తీరం కోతకు గురి కావడం అయితే చాలా ఘోరంగా ఉంటుందనే విషయాన్ని కూడా ఇక్కడ ఉన్న పర్యాటకులు అయితే తెలియజేస్తుంటారు. ముఖ్యంగా ఈ తీరం కోతకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే అధికారులు ఎప్పటికప్పుడు ఎన్నిసార్లు సమీక్షలు నిర్వహిస్తుంటారు, ఎన్నోసార్లు ఏం చేస్తుంటారు, కానీ ఎప్పుడు కూడా ఈ తీరం వెంబడి కొట్టుకుపోయి వస్తున్నా కూడా కనీసం ఏ స్పందన లేకుండా ప్రతిసారి కూడా ప్రత్యామ్నాయంగా ఆ నిమిషానికి ఏదో ఒక పనులు చేస్తున్నారు తప్ప దానికి ప్రత్యామ్నాయంగానే చేయడం తప్ప శాశ్వతంగా ఎటువంటి పరిష్కారం చూపకపోవడంతో ఈ యొక్క తీరం అయితే ఇలా కొట్టుకు రావడం అంటే అభివృద్ధి చేసింది కాస్త మరింత డొల్లగా మారిపోతూ అవడం, అంటే ప్రజలు సొమ్మునైతే ఖర్చు పెడతారే తప్ప అది శాశ్వత పరిష్కారం లేకపోవడంతో ఖర్చు అవుతూనే ఉండడం తప్ప ఎటువంటిది కూడా ఎవరికి ఇచ్చే విధంగా లేకపోవడంతో ఇది ఎప్పటికీ కూడా ఈ తీరం వెంబడి కొట్టుకుపోతుంటది. పర్యాటకంగా అభివృద్ధి చెందాల్సిన ఈ యొక్క ప్రాంతంలో ఇలా నిత్యం ఈ యొక్క తీరం కోతకు గురి కావడం అయితే చాలా ఇబ్బందిగా ఉంటుందనే విషయాన్ని అయితే మనకి ప్రజలు అయితే తెలియజేస్తున్నారు. ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో శాశ్వత పరిష్కారం చెప్పి ఇలా కోతకు గురి కాకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకుండా శాశ్వత చర్యలు ఒకసారి చేసి మళ్ళీ వెంటనే తప్పించే విధంగా కాకుండా శాశ్వత చర్యలు తీసుకొని మరోసారి తీరం ఇలా కోతకు గురి కాకుండా ఈ బ్లాక్ శాండ్ అనేది రాకుండా దీన్ని అందంగా తయారు చేయాలనే విషయాన్ని అయితే పబ్లిక్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ ప్రసాద్ తో సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, విశాఖపట్నం. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలో భారీ వర్షాలకు వాగులు వంకులు పొంగి పొరులుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గ్రామాలు పూర్తిగా జలమయమయ్యాయి. ముండ్రాయిగూడెం వాగుపై నిర్మించాల్సిన బ్రిడ్జి పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 5,70,00,000 నిధులతో మంజూరు చేసిన ఈ బ్రిడ్జి నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదని స్థానికులు తెలిపారు. ప్రభుత్వం వెంటనే బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. చాలా బాగుపడి మేము నైట్ కూడా ఇక్కడే స్టే చేసాము, ఇక్కడే ఉన్నాము. పని చేసుకుంటా అన్నం కానీ మంచి కానీ చెడ్డ కానీ అంతా ఇక్కడే తినుకుంటా 24 hours డే నైట్ పనులు చేసుకుంటూ ఉన్నాం ఇక్కడే. అయినా కానీ అతి భారీ వర్షాలు వచ్చి నైట్ మేము పనుకున్నా కానీ నైటే వచ్చేసింది వాగు. అకస్మాత్తుగా వెళ్ళిపోయాం మేము ఇంటికి. వెళ్ళిపోయి మళ్ళీ పొద్దున్నే వచ్చి వాగులు మన బండ్లు గిన్నెలు అన్ని ఇక్కడే ఉన్నాయి. అన్ని అది కూడా పొద్దుగాలను వచ్చి జేసీబీ మిషన్లు పెట్టి మొత్తం లాగిచ్చేసాం. అందువల్ల ఈ వర్షం వల్ల అసలు ఏ పని చేయలేకపోయాం. అసలు సడన్గా అనుకోకుండా వచ్చింది. ముండ్రాయిగూడెం బ్రిడ్జి అనేది చాలా రోజుల పాటు బాగా కష్టపడుతున్నాం, బాగా ఇబ్బంది అవుతున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని బ్రిడ్జి శాంక్షన్ చేయడం జరిగింది. చేసి కూడా కాంట్రాక్టర్ కూడా సకాలంలో పని చేయడం కూడా జరిగింది. మనకు ఈ ముందస్తు వర్షాల వల్ల ఇక్కడ ఉన్న కింద మొత్తం బెడ్ వరకు అయిపోయింది. ఇంకొక 15-20 రోజులు పిల్లలు కూడా లేసే టైం ఉంది. అది అంతలో పడిన అకాల వర్షం పడడం వల్ల ఈ కాంట్రాక్టర్ కూడా చాలా నష్టం జరిగింది.
మేము కూడా ప్రతిరోజు ఇక్కడ చూస్తూనే వస్తాను పోతాంటే కూడా బ్రిడ్జి వల్ల ఇప్పుడు రాకపోకలో చాలా ఇబ్బంది జరుగుతుంది. కొత్తగూడెం మండలంలో ప్రధాన దారి ముందాగూడెం, ఈ గుండంపల్లి, ఆదిలక్ష్మీపురం, ఈ గుండం ఇవన్నీ ఇంతగూడెం కూడా ఇదే ప్రధాన దారి. ఇది వాళ్ళకి ఏ ఇబ్బంది అయినా ఆసుపత్రికి పోవాలన్నా ప్రధానంగా ఈ దారి కూడా ఈ దారికి వచ్చేది. ఇప్పుడు ఈ బ్రిడ్జి అంతర్గంగా ఆగిపోవడం వల్ల ఇదిన్న చుట్టుపక్కల గ్రామాలకు కూడా చాలా రవాణా సౌకర్యం ఇబ్బందిగా ఏర్పడుతున్నది. ప్రధాని మోడీ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మోదీ విమర్శలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఆపరేషన్ సింధూర్ మాదిరిగా ఆపరేషన్ బెంగాల్ చేస్తామని మోడీ వ్యాఖ్యానించడంపై ధ్వజమెత్తింది. వచ్చే ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుందన్నారు. రాబో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో అనేది తేలుతుందని మోదీకి సవాల్ విసిరారు. National interest, obviously, always we protect the country because it is our motherland. We will do that. But at that time, is it the time for Narendra Modi, Prime Minister of this country, and his presence of him? His minister said, like Operation Sindoor, they will do the Bengal operation also. Operation of Bengal. I challenge them. If they have the guards, you go election for tomorrow. We are ready. And Bengal is ready to accept your challenge. But please remember, time is a factor. You must remember the timing. Our representative, Abhishek Banerjee, is also in the team. And he is shouting his voice every day against the terrorism. And at that time,